యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రభు ఎపిసోడ్ సహకారాన్ని ఇచ్చారు. టీ నరసాపురం మండలం కొత్తగూడెం వాస్తవ్యులు శ్రీమతి శ్రీ సిహెచ్ దుర్గారావు అనసూయ గారు. వీరి కుమారులు కోడళ్ళు రాజేష్, గౌరీ, సత్యనారాయణ, దుర్గా మరియు శ్రీనివాస్. కుమార్తె అల్లుడు పద్మ, రామభద్రం గారు సహకరిస్తున్నారు. దుర్గారావు గారికి, అనసూయ గారికి ప్రభు నామంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రాజేష్, సత్యనారాయణ గారి కుటుంబాలను, పద్మ గారి కుటుంబాన్ని ప్రభు దీవించాలని ప్రార్థిద్దాం. శ్రీనివాస్ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు. మీ పాదాల చెంత ప్రార్థిస్తున్నాము. మీ కృపకై అర్థిస్తున్నాము. దుర్గారావు గారు, అనసూయ గారు కుటుంబంకై, వారి కుమారులు, కోడళ్ళు, కుమార్తె అల్లుడు కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించండి ప్రభు. మీకు ఇష్టమైన పాత్రలుగా జీవించుటకు సహాయం చేయండి. అలాగుననే నీ కృప చొప్పున, మీ ఐశ్వర్యం చొప్పున ప్రభు వీరి ప్రతి అవసరము తీర్చండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మమ్మలను ఆశీర్వదించండి ప్రభు. ఎపిసోడ్ సహకారులను దినదినము పంపి ఈ పరిచర్యను నీరు కట్టి ఫలింపచేయండి. యేసు ప్రభువు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథం 118వ సంకీర్తన 21వ వచనం నుండి వాక్యాన్ని ముగింపు వరకు గమనిద్దాం. ఈ వచనాలలో యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన ఒక అద్భుతమైన ప్రవచన వాక్యము వ్రాయబడింది. చదువుకుందాం. నీవు నాకు రక్షణ ఆధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ పదం చూడండి. నేను నీకు, నీవు నాకు. నేను నీ కొరకు మరియు నీవు నా కొరకు. ఏ విధంగా ఉన్నాం? ఈ ఒక్క మాట చాలు ఈ దినం ధ్యానించడానికి. నీవు నాకు రక్షణాధారుడవుగా ఉన్నావు. నేను నీకు భక్తుడనై స్తుతి చెల్లించేవాడిగా ఉన్నాను. నీవు నాకు ఉత్తరమిచ్చువాడవుగున్నావు. నేను నీకు కృతజ్ఞత చెల్లించేవాడిగా ఉన్నాను. ఇది దేవునికి, విశ్వాసికి మధ్య ఉన్న సంబంధం. దేవుడు తన యొక్క ఉన్నత గుణలక్షణాలను బట్టి ఆయన రక్షణకు ఆధారుడయ్యాడు. రక్షణాధారుడు అంటే రక్షణాధారము అన్నప్పుడు, ఆధారము అన్నప్పుడు ఆయన వలన అనుగ్రహించబడినది. చూడండి, ఒక వ్యక్తి
ఒక వ్యక్తి ఒక త్రాడు పట్టుకుని వేలాడుతున్నాడు అనుకోండి. ఒక త్రాడు పట్టుకుని ఎగబాగుతూ వేలాడుతున్నాడు ఒక పర్వతాన్ని అనుకుందాం. అతడు ఎగబాగుటకు ఆధారం ఆ త్రాడు ఎక్కడైతే టై చేసిందో, కట్టిందో అది. ఆ రెండు లేకపోతే ఇతడు ఎగబాకలేడు. అలాగుననే దేవుడు లేకపోతే రక్షణ వచ్చేది కాదు, రాదు. రక్షణకు కారణము దేవుడు. మనుషుల రక్షణకు కారణము దేవుడు. ఈ మాట అర్థం చేసుకోండి. మనుషులు తమంతట తాము నీతిమంతులుగా మారలేరు. మనుషులు తమంతట తాము స్వయంగా ఏ విధమైనటువంటి క్రియల చేతను తమ పాపమును విడిపించుకొని నిత్య రాజ్య వారసులు కాలేరు. ఇది బైబిల్ చెబుతుంది. కనుక మనుషుడు నశించిపోయినాడు. ఆదాము పాపము చేసిన వెంటనే అతడు నశించాడు. అతనిని బట్టి అతని యందున్న వారముగా మనుషులంగా మనందరము నశించాం. లూకాసు వార్త 19 అధ్యాయం 10వ వచనంలో అన్నాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. లోకములో ఉన్న మానవులు నశించిపోయి ఉన్నారు. నశించినటువంటి మానవ జాతిని రక్షించి తనతో సంబంధం, సహవాసం రెస్టోర్ చేసి నిత్య జీవమునకు వెళ్ళినట్లుగా దేవుడు ఆధారుడయ్యాడు. రక్షణ పొందిన విశ్వాసి చేయగలిగింది ఒక్కటే, దానికి తిరిగి చెల్లించటానికి మానవుని దగ్గర ఏమీ లేదు. రక్షణకు ఆధారుడైన దేవునికి వెనకకు తిరిగి పే చేయటానికి మానవుడు సరిపోడు. ఒక్కటే చేయగలుగుతాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. నరకమునకు పాత్రుడనైన నా బ్రతుకును పాపక్షమాపణ ఇవ్వటమే కాక పరిశుద్ధాత్మదేవుణ్ణిచ్చి పరిశుద్ధపరిచి తన నిత్యరాజ్యమున కొరకు సిద్ధపరిచి ఆధిక్యతనిచ్చి ఆశీర్వచనాలిచ్చి మనలను ఆయన చెంతకు చేర్చుకోవటం ఉంది. ఈ ప్రక్రియ దేవుడు చేసేది. దీని కొరకు ఏం చెల్లించగలం? హౌ మచ్ వీ కెన్ పే ఫర్ దిస్? ఎంత చెల్లిస్తే తీరుతున్నది? తీరదు. మానవుని యొక్క విమోచన క్రయధనపు వెల తీరక అట్లుండవలసినదే. అవును ప్రియ దేవుని బిడ్డలారా, తీరక అట్లుండవలసినదే. కాబట్టి నో మ్యాన్ కెన్ పే ఫర్ హిస్ సిన్ ఆర్ డెప్ట్స్. తన పాప భారం నుండి విడుదల కొరకు ఏ మానవుడు స్వయంగా ఏమి చేసుకోలేడు. కాబట్టి రక్షణాధారుడైన దేవుడు ఆయన చేసిన దానికి నీ రక్షణ పాత్రను చేతనెత్తుకొని రక్షణ ఒక పాత్రగా చూపిస్తున్నాడు. ఇది చేతికి ఇవ్వబడిన కృప. పాత్ర చేతిలో ఉంటుంది, అది ఫీల్ అవ్వచ్చు, ఇది నాకు దొరికింది అని చెప్పచ్చు. రక్షణ పాత్రగా వర్ణించాడు. ఎందుకంటే పాత్ర నీ చేతిలో పెట్టబడినప్పుడు అది నీకు అందినట్టుగా తెలుస్తుంది. యూ కెన్ ఫీల్ ఇట్. నీకు నువ్వు భావించడానికి తెలుస్తుంది, స్పర్శనీయంగా ఉంటుంది అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మనవి చేస్తున్నాను, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మన వంతు. ఉదయాన్నే లేచి ప్రభువును స్తుతిస్తున్నారా?
రాత్రి కాలమున పడకకు వెళ్ళే ముందు ప్రభువును స్తుతిస్తున్నారా? ఈ దినమెల్లా మమ్మల్ని కాపాడారని, ఈ దినమెల్లా నీ వాత్సల్యత అనుభవించాము, నీ కృతజ్ఞతలని చెప్పగలుగుతున్నారా? దావీదు భక్తుడు అలా కృతజ్ఞతలు చెప్పాడు. ఉదయాన్నే లేచి ఈ దినమిచ్చినందుకు, సాయంకాలం నా నిద్రకు వెళ్ళే ముందు ఈ దినాన్ని ముగించినందుకు. అనేకులు అలాగున లేరు. రేపటి దినాన్ని చూడకుండా ఎంతమంది ఈ దినాన్ని విడిపోయి ఉన్నారు. అవును, మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీరాలి. ఇది ఒప్పందం. ఇట్స్ నథింగ్ బట్ అన్ అగ్రిమెంట్. దేవునితో ఒప్పందము కృతజ్ఞత చెల్లించటం. రక్షణకు ఆధారుడు ఏమయ్యాడు, ఎట్లా వచ్చాడు, ఏమిటి అనేది తర్వాత వచ్చిన. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తల రాయి ఆయను. రక్షణాధారుడైన దేవుడు మానవునిగా వచ్చాడు. ఇది మన కనులకు ఆశ్చర్యము. ఇది యెహోవా వలన కలిగినది. ఇది మన కనులకు ఆశ్చర్యము. రక్షణ ఆధారం మనం గనుక ఆలోచిస్తే మన కన్నులకు ఆశ్చర్యం. ఏమిటి ఆ ఆశ్చర్య కార్యము అని అంటే, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. యేసుక్రీస్తు ప్రభు నరావతారిగా వచ్చాడు. దానిని గుర్చిన వివరణలు మనం చూస్తే, ఇల్లు కట్టుట ఏమిటి? ఆ ఇల్లు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయములో మనం చూస్తున్నప్పుడు మనము దేవుని ఇల్లు అని చెప్పబడింది. 6వ వచనం, చివరి వచనం, క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. దేవుని ఇల్లు, దేవుని ఇంటిలో దేవుని కుమారుడైన క్రీస్తు నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఇల్లు, సంఘము దేవుని ఇల్లు. ఈ ఇంటికి కొన్ని రాళ్ళు ఉన్నాయి, అవునా? ఇల్లు రాళ్ల చేత కట్టబడుతుంది. పేతురు భక్తుడు వ్రాస్తూ చెప్పిన మాట, మనము సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నాము. పేతురు వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచు ఉన్నారు. అర్థమైందా? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఈ ఆత్మ సంబంధమైన మందిరమును ఏమంటున్నాడు 7వ వచనంలో, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించితినో అది మూలకు తలరాయి ఆయను. యేసుక్రీస్తు ప్రభుని గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆత్మ సంబంధమైన దైవ మందిరం, సంఘం నిర్మించబడుతుండగా ఆ సంఘము యొక్క నిర్మాణమున క్రీస్తు శిరసై ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో రాశాడు, క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు స్త్రీకి శిరసై ఉన్నాడు. స్త్రీకి శిరసై ఉన్నాడు అన్నప్పుడు భార్యకు అని అర్థం. కనుక మనం చూస్తున్నప్పుడు ఇల్లు కట్టేటువంటి వారు నిషేధించిన రాయిగా యేసుక్రీస్తు ప్రభువు కనిపిస్తాడు. ఎలాగో చెబుతారనండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువు మాట్లాడమాట, ఆయన తన ఇంటి వారి యొద్దకే పంపెను. యేసుక్రీస్తు ప్రభువును తన ఇంటి వారి యొద్దకే పంపెను అనగా, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇశ్రాయేలు జనాంగము
మధ్యకు ఆయనను పంపెను. ఇశ్రాయేలు జనాంగములో, యూదా గోత్రములో, దావీదు వంశములో యోసేపు ఇంట మరియా ప్రధానము చేయబడగా, మరియాను కన్యక గర్భాన యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. నరావతారిగా ఉద్భవించాడు ఆయన, ఇన్కార్నేషన్. కనుక యేసుక్రీస్తు ప్రభు జన్మించిన తీరు చూస్తే ఆశ్చర్యం. ఆయన ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నరావతారిగా వచ్చినప్పుడు దాసుడిగా వచ్చాడు, రిక్తుడిగా వచ్చాడు, తగ్గించుకొని వచ్చాడు. అది మానవులకు అర్థం కాలేదు. మానవ పాపాలను తీసివేయాలి అని అనగా దేవుడు కూడా రక్తమాంసాల్లో పాలిభాగస్తుడు కావాల్సి వచ్చింది. దేవుడు కూడా రక్తమాంసాల్లోనికి రావాలి, సరి అయిన ప్రత్యామ్నాయముగా మారాలి. ఆదాము పాపము చేసి ఎట్టి మహిమను కోల్పోయినాడో, దేవుని కుమారుడైన క్రీస్తు కూడా ఆ విధముగానే సంబంధములు కోల్పోయి దేవునితో, సృష్టితో స్వయంగా మానసికంగా సంబంధాలను తొలగిపోయి ఒంటరివాడై ఆదాము యొక్క శిక్షను దేవుని చేత మోపబడిన వాడై భరించి ఆయన సహించి పూర్తి చేసి, శిక్షను పూర్తి చేసి మనుషులందరికీ రక్షణ తేవాలి. దాని కొరకు దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు, దేవుని వాక్యమైన క్రీస్తు నరావతారిగా వచ్చాడు. ఆయనను ఆయన స్వజనులు అంగీకరించలేదు. ఆయన తృణీకరించబడిన వాడయ్యాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో తృణీకరించబడిన వారిగాను వ్యసనాక్రాంతునిగాను ఆయన ఉన్నాడు అన్నాడు. తృణీకరించబడ్డాడు ప్రభు. మనుషులు ఆయన తిరస్కరించారు. ఈయన మాకు వద్దు, బరబ్బాను విడుదల చేయండి అని కోరుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు వద్దట వేల మందికి ఆహారం పెట్టినవాడు, గుడ్డివారి కన్నులు తెరిచినవాడు, చెవిటి వారికి వినికిడి శక్తినిచ్చినవాడు, మూగవాడికి మాటనిచ్చినవాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చినవాడు, ఊచ చేతి కలిగిన వారికి చెయ్యి ఇచ్చినవాడు, మృతునందినటువంటి వారిని లేవనెత్తినవాడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయన బోధ చేత పలువురి బ్రతుకులను మార్చినటువంటి వాడు. ఆయన వద్దట బందిపోటు దొంగ కావాలట. ఇల్లు కట్టిన వారు నిషేధించిన రాయి యేసుక్రీస్తు. దీనికి సాధారణంగా ఒక హిస్టారికల్ ఈవెంట్ చెబుతారు. అదేమిటంటే, యెరూషలేము మందిరం సొలొమోను మహారాజు నిర్మిస్తున్న కాలంలో ఒక రాయి ప్రత్యేకంగా ఒక రాయి నిర్మాణంలో రాళ్లతో కడతారు కదా, ఈ రాయి ఫిట్ అవటలేదట ఎక్కడ. దాన్ని తీసి పారేశారు, పక్కన పడేశారు. ఆ తర్వాత నిర్మాణంలో కార్నర్ స్టోన్, మూల రాయి దగ్గరికి వచ్చేటప్పటికి, మూల రాయి పైన వేసేటువంటి స్టోన్ దగ్గరికి వచ్చేటప్పటికి, ఆ తలరాయి దగ్గరికి వచ్చేటప్పటికి చీఫ్ కార్నర్ స్టోన్ అంటారు. ఆ యొక్క రాతి స్థానంలో ఏది పడటం లేదు. సొలొమోను గారు చెప్పాడట, ఆ నిషేధించబడి పారవేయబడి రాయిని తీసుకురామన్నాడు. కరెక్ట్గా యాప్ట్గా సెట్ అయింది. ఎన్ని మార్లు తీసేయబడింది ఆ రాయి. ప్రతి లేయర్, ప్రతి వరుస కడుతున్నప్పుడు ఆ రాత్రి పాడేశారు. ఇక్కడ పడుతుందా, ఇక్కడ పడుతుందా, ఇక్కడ పడుతుందా, ఈ స్థలంలో సెట్ అవుతుందా, ఇందులో సెట్ అవుతుంది, అందులో సెట్ అవుతుంది, ఎక్కడ సెట్ అవ్వలేదు. చీఫ్ కార్నర్ స్టోన్ మూల తలరాయి అయిపోయింది. ఒక మూల తలరాయి అయింది అంటే ఎన్నో మార్లు తిరస్కరించబడిన, అందరి చేత విసర్జించబడిన
ఆ రాయి, ఆ క్రీస్తు, ఆ బండ మూలకు తల రాయి అయ్యాడు. అంటే కంప్లీషన్ ఆఫ్ ద టెంపుల్, బ్యూటీ ఆఫ్ ద టెంపుల్, పర్పస్ ఆఫ్ ద టెంపుల్ పర్ఫెక్ట్గా నెరవేరాలి అనగా ఆ మూలన ఆ రాయి కూర్చోవాల్సి వచ్చింది. యేసుక్రీస్తు యొక్క జీవితం అంతా మీరు చూస్తే లేఖనాలతో సహా, ప్రవచనాలతో సహా ఏం చెబుతున్నాయి? నీవు నీ శత్రువులను నీ పాదముల కింద అణగదొక్కే వరకు నా కుడి పార్శ్వమును కూర్చొనమని దేవుడు తన కుమారునితో చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువును వ్యతిరేకించిన, తిరస్కరించిన వారందరూ తీర్పున నశింప చేయబడే వరకు ప్రభువు కుడిపార్శ్వాన దేవునికి ఆసీనుడై ఉండాలట. ఆ తరువాత రాజ్యము క్రీస్తుదాయను, ఆయన భూమి మీదకు మహామహిమతో రాబోతున్నాడు. కనుక ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి, ఇశ్రాయేలీయులు ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతుండగా నీవు మాకొద్దు, నీవు మాకొద్దు, ఇవన్నీ రాళ్లే, నీవు మాకొద్దని తృణీకరిస్తున్న వారు, వారికి మూలకు తలరాయి అయ్యాడు యేసుక్రీస్తు. ఈ నామమున తప్ప మరి ఏ నామమున మనం రక్షణ పొందలేమని పేతురు గారు చాలా కరాఖండిగా చెప్పేశాడు. సోదరుడా, సోదరు, భూమి మీదే కానీ భూమి కిందే కానీ మరి ఏ నామమున రక్షణ లేదు, యేసుక్రీస్తు నామమున మాత్రమే. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మానవ జాతికి రక్షణ కలుగుచున్నది గనుక రక్షణాధారుడైన దేవుడు రక్షణాధారముగా యేసుక్రీస్తును బయలుపరిచెను. God revealed the source of salvation, Jesus Christ, into this world. ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు రక్షణాధారుడిగా అనుగ్రహించబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. ఆనాడు అందరూ ఆశ్చర్యంగా ఉన్నారు. ఏమిటి, యేసు ప్రభువా వడ్లవారి కుమారుడు కదా, దేవుని కుమారుడు అంటున్నారేంటి? ఆనాడు సజీవుడుగున్నప్పుడు ప్రజలు నమ్మలేదు. ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణుడైన తర్వాత ఎప్పటికీ ప్రజలు నమ్మటం లేదు. ఇప్పటికీ చాలామంది నాతో కూడా అన్నారు, ఆయన యూదుడు కదండి, ఆయన యూద మతనాయకుడు, మరియమ్మ యోసేపుల కుమారుడు, చరిత్ర చెబుతోంది కదా. వారి యొక్క మత గ్రంథాల్లో వాళ్ళు అలా రాసేసుకున్నారు తప్ప ఆయన యోసేపు కుమారుడిని పిలువబడినట్లుగా మీ బైబిల్లో కూడా రాసి ఉంది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మనవి చేస్తున్నాను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం. హౌ ఇట్ ఈస్ హ్యాపెండ్ వీ డోంట్ నో. ఇది మన కన్నులకు ఆశ్చర్యం, ఖచ్చితంగా ఆశ్చర్యం. ప్రియమైన సహోదరుడా, యెహోవా వలన కలిగిన కార్యములు నిజముగా మనకు ఆశ్చర్యంగానే ఉంటాయి. నాకు విస్మయాన్ని కలిగించే అనేక అంశాలు బైబిల్లో నేను చూశాను. దావీదు గొలియాతు స్టోరీలో ఒక మాట చెప్పి ముందుకెళ్తాం. గొలియాతు భీకరుడు కదా, యుద్ధవీరుడు కదా, రంకలేస్తున్నాడు కదా. దావీదు చిన్నవాడు. ఇక్కడ విస్మయం కలిగించేది ఏమిటంటే, ఒక పెద్ద యుద్ధవీరుణ్ణి ఒక బాలుడు సవాలు చేయటం. ఆ దృశ్యం ఎట్లా ఉంది? మీకు విస్మయాన్ని కలిగిస్తుంది. దేవుడు చేసే పనులు విస్మయాన్ని కలిగిస్తాయి. నా జీవితంలో నేను చూశాను ఇది. నేను నిన్నటి దినాన చారిటబుల్ అంబులెన్స్ ప్రారంభించాం. దేవుని మహాకృప అండి. ఒక అంబులెన్స్ కొని తక్కువ కాస్ట్ టు కాస్ట్కి సమాజానికి ఇవ్వటం, అది నా వల్ల అవుతుందా చెప్పండి? ఒకనాడు 1/2 లీటర్ పెట్రోల్ నా స్కూటర్లో కొట్టించడానికి కూడా పరిస్థితి, మినిస్ట్రీలో సహకారం దొరకని దినాలు నేను చూశాను. ఇవాళ కేవలం నోటి మాటతో అడిగినప్పుడు ఫ్రెండ్స్ ఎదురుకు వచ్చి ఇచ్చారు. కనుక ఇది మన కన్నులకు ఆశ్చర్యం. క్లాప్స్ కార్యాలయం ఎదుట మా ఇంటి ప్రక్కన ఆ అంబులెన్స్ పెద్దలందరూ వచ్చి ప్రేయర్ చేస్తూ దాన్ని రిలీజ్ చేశారు నిన్నటి దినాన. కన్నులకు ఆశ్చర్యం. దేవుడు ఏది చేసినా ఆశ్చర్యమే.
ఏలూరు నగరానికి బేతనీయ వాహనం కనులకు ఆశ్చర్యం. రాష్ట్రంలో లేదు ఏ నగర క్రైస్తవ కమిటీకి కూడా ఓన్ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ డెడ్ బాడీస్కి లేదు. కనులకు ఆశ్చర్యం. 4500 ఎపిసోడ్స్ ప్రసారం చేసినటువంటి టీవీ ప్రాజెక్ట్, క్రిస్టియన్ ప్రాజెక్ట్ ప్రపంచంలో లేదు. కనులకు ఆశ్చర్యమే. గౌరవ డాక్టరేట్ పట్టా గృహానికి పంపించారు యూనివర్సిటీ వాళ్ళు. కనులకు ఆశ్చర్యమే. నేను ఎప్పుడు ఆశ్చర్యపడుతుంటాను. అసలు మన జీవితం వైపు చూసుకుంటే అంత ఆశ్చర్యమే. మనమేమిటి, మనం చేస్తున్నది ఏమిటి, దేవుడు ఇంతగా దీవించడానికి నేనేమిటి అని. గొర్రెల వెనకాల తిరగాల్సినటువంటి, గొర్రెల దొడ్లలో తిరగాల్సినటువంటి దావీదు సింహాసనం మీద కూర్చున్నాడు. కనులకు ఆశ్చర్యము. నేను ఒక దినాన గొర్రెల దొడ్డి స్థలానికి వెళ్ళాను. దానిలో మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. ఒక మంద ఒక చిన్న కాంపౌండ్ వాల్ కట్టారు, అందులో ఉన్నాయి. అది పట్టుకోవటానికి వెళ్తున్నాడు. ఇటు వెళ్తే అటు పారిపోతున్నాయి, అటు వెళ్ళిపోతే ఇటు పారిపోతున్నాయి. ఆ గొర్రెల దొడ్డంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది. క్లీనింగ్ లేదు, బ్యాడ్ స్మెల్ వస్తుంది, యూరిన్ స్మెల్ వస్తుంది. అటువంటి దుర్గతి పరిస్థితుల మధ్య తిరుగులాడాల్సినటువంటి ఒక మందల కాపరి సింహాసనాసీనుడిగా పరిపాలించాడు. ఆలోచించండి. కనులకు ఆశ్చర్యం. దేవాది దేవుడు సింహాసనం మీద ఉండి నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక ప్రతిగానములు చేయబడుతున్నవాడు శిలువ మీద ఉండి ఈయన మాకొద్దని తృణీకరించబడుతున్నాడు మానవుల చేత. ఇది కనులకు ఆశ్చర్యమే. ఇది కనులకు ఆశ్చర్యమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులంగా మన హృదయాలు కృతజ్ఞతతో బరువెక్కాలి ప్రభువు పట్ల. మన యందు ఏమి చూసి రక్షించాడండి, అది ఆయన యొక్క నమ్మకత్వం, విశ్వాస్యత. ఇంతకు మించి ఏమీ లేదు. ఈ రాత్రి వాక్య ధ్యానానికి టీ నరసాపురం మండలం కొత్తగూడెం వాస్తవ్యులు సిహెచ్ దుర్గారావు గారు, అనసూయ గారు, కుమారులు కోడళ్ళు రాజేష్, గౌరీ, సత్యనారాయణ, దుర్గా మరియు శ్రీనివాస్, కుమార్తెలుడు పద్మ, రామభద్రం గారు సహకారమిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించునుగాక. ఈ వాక్యము అనంతరం నిబంధన ఛానల్లో ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. దయచేసి మీకు మనం ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకుంటే మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఆగస్టు 15 సాయంకాలం 6 గంటల నుండి 8:30 గంటల వరకు జరిగే అమ్మ ఆధ్యాత్మిక మహిళల సదస్సులో క్రిస్టియన్ విమెన్ అందరూ పాల్గొనాలని మనవి. ప్రార్థించుకుందాం. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన దుర్గారావు గారు, అనసూయ గారి కుటుంబం కొరకు ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా వందనాలు. వాక్యము మీది, ప్రజలు మీవారు, మీరు దీవించినారు, మీకు స్తోత్రం. దుర్గారావు గారు, అనసూయ గారు వీరి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం. అమ్మ ఆధ్యాత్మిక సదస్సు ప్రభు సక్సెస్ఫుల్గా, మీనింగ్ఫుల్గా, ప్రేయర్ఫుల్గా, పవర్ఫుల్గా జరుగుటకు సహాయం చేయమని యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.